అని అనుకుంటే కాంగ్రెస్ కి తెలంగాణలో ఒక దశాబ్దం తర్వాత ఇక్కడ ప్రజలు అధికారానికి అవకాశం ఇచ్చారనే విషయాన్ని గమనించాలి. అయితే కేసీఆర్ కి ఉన్నటువంటి అనుకూలత, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రతికూలత ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఒక దశాబ్దం పాటు కేసీఆర్ ఉన్నారు. తను ఎవరితోటి పోలిక చేయరు, ఎందుకంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబట్టి తను చేసినటువంటి కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అదొక అంచనా. కానీ రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనతోటి రేవంత్ రెడ్డి పరిపాలనని బేరుజు వేస్తారు, పోలిక చేస్తారు, కంపారిజన్ చేస్తారు. ఎక్కడ తగ్గినా ఏమంటారంటే నాటి ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్ బాగా చేసి ఉండే అని అంటారు. ఉదాహరణకు యూరియా దొరకకపోతే రైతులు ఏమంటారంటే 9.5 ఏళ్ళు మాకు కష్టాలు రాలేదు, ఇప్పుడే వాళ్ళకి కారణాలు అవసరం లేదు, యూరియా దొరికిందా లేదా అనేది మాత్రమే రైతుకి ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాడు. ఎందుకంటే రైతు వ్యవసాయం మాత్రమే చేసుకుంటాడు, రాజకీయం చేయడు కదా. కాబట్టి అట్లాంటి రైతుకి దొరికిందా లేదా అనేదే ఇంపార్టెంట్ అవుతుంది, కంపారిజన్ వస్తుంది. ఇది ఒక అంశం. మూడో అంశానికి వచ్చేసరికి మనకేంటి అని అంటే అనేక బహిరంగ సభల్లో లేకపోతే ఇంపార్టెంట్ డైసెస్ లో ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మాట చెప్తున్నారు, రాష్ట్ర ఆదాయము 18,500 కోట్ల రూపాయలు ప్రతి నెలకు వస్తుంది, 6,000 కోట్ల రూపాయలు నేను జీతాభత్యాలకి పెన్షన్లకి ఇచ్చేస్తున్నాను, మిగతా 6,000 కోట్ల రూపాయలు నేను అప్పులకు, వడ్డీలు, కిస్తీలు కట్టడానికి సరిపోతుంది, అక్కడ 12,000 కోట్లు పోతే మిగతా 5,000 కోట్ల రూపాయలతో మాత్రమే నేను సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను, నన్ను కోసినా ₹1 వెళ్ళదు, అదనంగా ₹1 రాదు, అప్పు ఇచ్చేవాడు కూడా ఎవరు దొరకట్లేదు, అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూసినట్టు చూస్తున్నారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ముఖ్యమంత్రి గారు బోళాగా, ఓపెన్ గా ప్రజలందరి ముందు పెడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ ఇంకొక 3 నెలలు అయితే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటది కాంగ్రెస్ పరిపాలనకు వచ్చి. అయితే ఒక్కొక్క సమస్య ప్రతి నెల యాడ్ అవుకుంటూ వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాల. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఇవాళ మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అట్లా వచ్చినటువంటి సమస్యల్లో మొట్టమొదటి సమస్య మనకి కాంగ్రెస్ ఏ అంశం పైన అయితే అధికారంలోకి వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన మాట్లాడుకుంటున్నటువంటి అంశం. వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రధానంగా 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఒక హామీ. ఈ 6 గ్యారంటీల అమలు కోసం మొన్నటి బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ లో 56,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. బట్ ఆ 56,000 కోట్ల రూపాయలు ఎటు సరిపోవు, ఒక 70,000 కోట్ల రూపాయలు ఇస్తే పూర్తి స్థాయిలో ఈ 6 గ్యారంటీలను అమలు చేయగలుగుతారు. ఇచ్చిన 56,000 కోట్లను కూడా పూర్తిగా ఖర్చు చేయట్లేదు అనేటటువంటి ఒక అపవాదు ఉంది. అందుకే 6 గ్యారంటీల్లో కీలకమైనటువంటి రాజీవ్ యువ వికాస పథకానికి పిల్లలకి డబ్బులు ఇస్తామన్నారు, పోయిన ఆగస్టు 15కి ఇస్తామన్నారు, ₹1 ఇవ్వలేదు, లబ్ధిదారులను ఎంపిక చేసి అట్లా పెట్టుకున్నారు. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చేది ఇవ్వలేదు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తర్వాత వృద్ధులకు పెన్షన్లు దగ్గర 48 లక్షల మందికి పెన్షన్లు మనం ఇవ్వాలి, దరిదాపు 4,000 ఇవ్వాలి, 2,000 నుంచి 4,000కి పెంచాలా, అది కూడా చేయటం లేదు అనేటటువంటి విషయం గమనించాలి. కాబట్టి 6 గ్యారంటీస్ ని పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు. వీటి కొనసాగింపుగా ఇంకా చాలా హామీలు ఇచ్చారు, వాళ్ళకి గుర్తుందో లేదో. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 పెంచుతా ఉన్నారు, SC ST BC వర్గాలకు 25 లక్షల ఆర్థిక సాయం అన్నారు. తో పాటు 42,000 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గౌరవ వేతనాన్ని 42 నుంచి 50,000 చేస్తా ఉన్నారు. ఇవన్నీ బడ్జెట్ ఆలోచించకుండానే ఇచ్చినటువంటి హామీలా? సో ఇప్పుడు ఇవన్నీ పీకల మీదకి వస్తున్నాయి కదా. ఇంకొక మాట యాడ్ చేస్తాను, 56,000 కోట్ల రూపాయలు ఒక 6 గ్యారంటీలకే కాకుండా మిగతా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమానికి కోసం 35,000 కోట్లు, అంటే మొత్తం ఆల్ టుగెదర్ 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 91,000 కోట్ల రూపాయలు సంక్షేమానికే కేటాయించారు. కేటాయింపు ఘనమంగా కనపడుతున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులలో ఖర్చు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఆశించినటువంటి ఫలితాలు రావటం లేదు. ఇది మొదటి అంశం. అయితే రెండో అంశము కీలకంగా
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటంలో చాలా కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులు. బట్ ఈ ప్రభుత్వము 2023 ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయానికి వద్దాం. 2022 మార్చిలో జరుగుతున్నటువంటి శాసనసభ వేదికగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాను, 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. అంటే ఖాళీ ఎంత ప్రకటించారండి? 80,000 ఉద్యోగాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ 60,000. ఇంకో 20,000 ఎడిపోయినాయండి. అంటే పాత లెక్కనే. నేను కొత్తగా రిటైర్ అయినటువంటి లెక్క చెప్పట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాల గురించి చెప్పట్లేదు. చిన్న ప్రశ్న వేస్తున్నాను, కామన్ మ్యాన్ కి ప్రశ్న వేస్తున్నాను ఐ న్యూస్ వేదికగా. 2022 మార్చి నాడు కేసీఆర్ శాసనసభలో ప్రకటించినటువంటి ప్రకటన 80,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా డైరెక్ట్ గా భర్తీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలని భర్తీ చేశారు. మిగతా 20,000 ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? ప్రశ్న 1. ప్రశ్న నెంబర్ 2, ఉద్యోగాలకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ జాన్యువరిలో ప్రకటించారు. ఆ జాన్యువరిలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ద్వారా నియామకాలు ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్న నిరుద్యోగులు అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా గత 2 సార్లు విఫలమైనటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ సక్సెస్ఫుల్ గా పెట్టింది. చాలా నమ్మకం పెరిగింది ప్రభుత్వంపై, చాలా నమ్మకం పెరిగింది కానీ అదే గ్రూప్ 2 నిర్వహణ, గ్రూప్ 1 నిర్వహణ మెయిన్స్ విఫలం అవ్వటము ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రతిష్ట మాత్రమే కాదు, దీనిలో వస్తున్నటువంటి ఆరోపణలు కూడా చాలా కీలకంగా మారాయి. నిరుద్యోగుల్లో ఒక నైరాశ్యము, ఒక భయం మొదలైంది. గతంలో లాగానే మమ్మల్ని మళ్ళీ ప్రభుత్వాలు మోసం చేయబోతున్నాయా, మా ఉద్యోగాలు మాకు రాకుండా అడ్డుపడతారా, నమ్మకం పోయింది. ఇక చదవాలి, మళ్ళీ రాయాలని నమ్మకం పోయింది. ఏజ్ కూడా బారైతుంది. ఇప్పటికి 10-12 ఏళ్ల నుంచి ఇదే తంతు రిపీట్ అవుతా ఉంది. ఇక చేతులకు జాబులు వచ్చినాయి అనుకున్న టైంకి మళ్ళీ ఇంకొక ఆరోపణ. శ్రీకాంత్, మీరు చెప్పిన మాటకి ఒక స్టాటిస్టికల్ ఫిగర్ ఇస్తాను. మొట్టమొదట గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాస్తే 5 లక్షల మంది రాస్తే 2024లో మళ్ళా ప్రిలిమ్స్ పెడితే, అంటే మూడోసారి పెడితే 3 లక్షలు అయ్యారు. 2 లక్షల మంది పిల్లలు నైరాశ్యానికి గురై పరీక్షనే రాయలే. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అసలు వీళ్ళు పరీక్షలు పెట్టలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు అని 2 లక్షల మంది పిల్లలు పరీక్షకు హాజరు కాకుండా 2 లక్షల మంది పిల్లలు అప్లికేషన్ పెట్టకుండా ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది 2వ అంశం. 3వ అంశానికి వస్తే రాష్ట్రంలో 2 కీలకమైనటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించింది, పేద ప్రజల వైద్యానికి సంబంధించి. రెండోది పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. ఈ రెండింటి మీద ఒక తీవ్రమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మొదటిది, మనం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ బడ్జెట్ లో ఇచ్చింది 4,443 కోట్లు మాత్రమే. 6,000 కోట్ల బకాయిలు ఉంటే వాళ్ళు ఇచ్చింది అంత 12.5 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ కి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతి సంవత్సరానికి కావలసినటువంటి డబ్బులు 2,350 కోట్ల రూపాయలు. బట్ మనం కేటాయించింది ఎంత బడ్జెట్? బకాయిలు ఉన్నది ఎంత? మనం కేటాయించినటువంటి బడ్జెట్ బకాయిలకు కూడా సరిపోదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటి అనంటే, ప్రైవేట్ కాలేజీల సంగతి పక్కన పెట్టండి శ్రీకాంత్. నేను గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తాను. మా కాలేజీలో 3 సంవత్సరాలు ఒక డిగ్రీ విద్యార్థి విద్యను పూర్తి చేస్తే వాడు 30,000 బాకీ పడ్డాడు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల. మేమేమంటున్నాం అంటే, మీరు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు పట్టుకుపోండి అంటున్నాం. డబ్బులు ఇచ్చి పట్టుకపోయేటటువంటి స్థితిలో పేద ప్రజలు ఉన్నారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఎట్లుంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఫీజులు ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు డిగ్రీ పూర్తయిన విద్యార్థి ఎంసీఏకి పోవాలా, ఎంబీఏకి పోవాలా, బీఈడికి పోవాలా, పీజీ కోర్సులకు పోవాలా. మరి వాడికి మనం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వకపోవడం. 2021, 2022, 23 బాకీ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఆరోగ్యశ్రీకి వద్దాం. ఆరోగ్యశ్రీ బకాయిలు 1,400 కోట్లు ఉంటే బడ్జెట్ లో పెట్టింది 1,143 కోట్లు. అంటే బకాయిల మేరకు బడ్జెట్ లో పెట్టలేదు మనం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెలలోనే ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాము. అక్కడ పరిమితి పెంచుతాము, ఇక్కడ బడ్జెట్ పెంచము, బకాయిల మేరకు బడ్జెట్ కేటాయించము. ఇక రిఫరల్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ గానీ వైద్యం ఎట్లా చేస్తాయి? ఇప్పుడు ఈ 2 పథకాల్లో మనం చెప్తున్నది ఏంటంటే అవినీతి జరుగుతుంది అంటున్నాం. అంటే ఈ ఎలుకలు ఉన్నాయని ఇల్లు తలగబెడతారా?
కాలుకు పుండు అయితే కాలు కొట్టేస్తారా? అవినీతి జరుగుతుంది కాదు, అవినీతిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉండాలా. ఈ 2 పథకాలు డైరెక్ట్ గా పూర్ పీపుల్ కి బెనిఫిట్ అయ్యేటటువంటి పథకాలు. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు